ఏపీ అఖిలపక్షం న్యూస్ కి స్వాగతం. నగిరి ఆర్కే రోజా గారికి టికెట్ రాదు ఇవ్వరు అని తప్పుడు ప్రచారం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజా మీద నమ్మకం ఉంచి నగిరి నుంచి మూడోసారి శాసనసభ్యురాలు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కల్లూరు సచివాలయం ఇన్ఛార్జ్ కల్లూరు సుధాకర్ రెడ్డి నగిరి నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్న నగిరి శాసనసభ్యురాలు ఆర్కే రోజాకి శుభాకాంక్షలు తెలియజేశారు. బూటకపు ప్రచారాలు మానుకోవాలని పలికారు. నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా ద్వారా లబ్ధి పొంది పదవులు అనుభవిస్తూ వ్యతిరేకించడం సరికాదని తెలియజేశారు. మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని నగరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా గెలుపొంది మళ్లీ మంత్రి పదవి పొందాలని మనసారా కోరుకుంటున్నానని తెలియజేశారు. అనంతరం వైసీపీ పరిపాలనలో అభివృద్ధి గురించి నగరి శాసనసభ్యురాలు మంత్రివర్యులు ఆర్కే రోజా గురించి సచివాలయం ఇన్ఛార్జ్ కల్లూరు సుధాకర్ రెడ్డి తెలుపుతూ ప్రసంగించారు. నగిరి నియోజకవర్గం మా రోజమ్మకి మేము రైట్ హ్యాండ్గా ఉన్నాము. రోజమ్మ గారు నగిరి నియోజకవర్గానికి ఎంతోమందికి చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు కానించి పెన్షన్లు కాదు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఈ గుళ్ళు కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని కొన్ని గ్రామాలనే సాగుతూ ఉన్నది. ఆమె ఎంతోమంది ఎన్నో సర్వేలు చెప్పి ఆమెని టికెట్ ఇవ్వకూడదని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంచి మా మేడం గారికి రోజమ్మ మేడం గారికి టికెట్ ఇచ్చినారు. అయినా కూడా కంపల్సరీగా మేమందరం చాలా వరకు కృషి చేసి కంపల్సరీగా మా మేడం గారిని గెలిపించుకుంటాము. ఇది ఈశ్వరి హ్యాట్రిక్ చేస్తుంది మేడం, మళ్ళా మినిస్టర్ అవుతుంది. ఇన్ని సర్వేలు ఆమెకు ఆపోజిట్గా మేడంకి ఆపోజిట్గా చెప్పినా కూడా దాన్నంతా మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంతా పక్కన పెట్టి మేడం గారికి టికెట్ ఇచ్చినారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రెండోది ఏమిటంటే మేడం గురించి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఓడిపోతుంది గీడిపోతుంది అని. అది ఏ పరిస్థితిలో మేడం ఓడిపోయే ప్రసక్తి అంటూ లేదు. కాకపోతే వీళ్ళు ఎవరో ప్రతి ఉన్నారు కొంతమంది మండల లీడర్లు, మళ్ళీ వాళ్ళకి జడ్పీటీసీ టికెట్లు ఇచ్చింది, వాళ్ళకి ఎంపీపీ టికెట్లు ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు వెన్నుపోటు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు రామారావుని వెన్నుపోటు పొడిచినాడో అదేవిధంగా ఈ ఎంపీపీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ ఆమెకి వెన్నుపోటు పొడిచి ఈరోజు దూరం అయిపోయినారు. దూరం అయిపోయినంత మాత్రాన ఆమె ఏ పరిస్థితుల్లో ఓడిపోయేది అనేది కాదు కదా. అత్యధిక మెజారిటీతో మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. రెండో పాయింట్ ఎవరంటే ఇతనికి అదృష్ట జాతకుడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. ఒక 2 ఎకరాలు ఈ రోజుకి కమ్మినా కూడా 2 ఎకరాలు 10,000 చేస్తుంది. అటువంటి అతను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయ్యి ఈ అబద్ధాలతో నిద్రలేస్తే పొద్దుపోయేదాకా అబద్ధాలే, నిజం అనేది ఆయన నోట్లోంచి రాదు. ఈ అబద్ధాలని నిజం చేస్తున్నాయి మీడియాలు. కానీ ఏ రోజుకైనా ప్రజలు అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఏందేందో చెప్తాడు. 500 పెన్షన్ ఈయనోళ్ళు ఇప్పుడు ఆయన 4,000 ఇస్తాడంట. మళ్ళా లేడీస్కి ఫ్రీగా బస్సు పెడతాడంట. రైతులకి ఎంతో రుణమాఫీ చేస్తాడంట. అన్ని అబద్ధాలే. అతని అబద్ధాలు నమ్మి కన్నా మనం మోసపోయినామంటే మన భవిష్యత్తు కూడా అంధకారంలో పోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన 2,000 పెంచినట్టు 2,000 నుంచి నేను ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతానన్నాడు. ఇప్పుడు కంప్లీట్ అయింది. 3,000 రూపాయలు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికే ఎత్తుకొని చెప్పి వాళ్ళ ఇంటికి 5వ గంటకు 6వ గంటకు పెన్షన్లు ఇస్తున్నాడు. నవరత్నాలు ప్రతి ఒక్కటి చేసినాడు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ ఒక అవకాశం గాన ఆయనకి గాన ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడికి మళ్ళా ఇంకా మనం చెప్పుకోకూడదు. అదంతా ఆయన గురించి అందరికీ తెలుసు. సొంత పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినాడు. ఇంకా ఎవరిని వెన్నుపోటు పడవడో ప్రతి ఒక్కటి చెప్పేదంతా అబద్ధము. మీడియాని దానికి మన ఈటీవీ మళ్ళీ వచ్చి రామోజీరావు కానీ మళ్ళా TV5 కానీ ABN కానీ దీనికి తోడు మళ్ళా ఆయన జనసేన ఏదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక్క పార్టీ కాదు, బీజేపీ కూడా ఆఖరికి టీడీపీ బీజేపీ
జనసేన, సిపిఎం, సిపిఐ, ఆఖరికి మళ్ళా షర్మిలమ్మను కూడా దించినారు. ఈయనకి ఓట్లు పడకూడదనేసి షర్మిలమ్మను కూడా, అంటే కాంగ్రెస్ కూడా ఒక మనిషిని ఎదుర్కోవాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు అనేది మీరు అర్థం చేసుకోండి. ఒకే ఒక మనిషి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఈయన ఏ విధంగా భయపడుతున్నారు చూడు. 6 పార్టీల వాళ్ళు భయపడుతున్నారు. ఈ 6 పార్టీల వాళ్ళు వచ్చినా కూడా అర్జునుడిని ఎవరన్నా ఏమన్నా చేయగలుగుతారా? అర్జునుడిని ఎవరు ఏం చేయలేరు. అందువల్ల అర్జునుడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. అర్జునుడిని జయించాలంటే లాస్ట్ వరకు నిలబడింది అర్జునుడు ఒక్కడే. అందుకని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ వరకు ఉంటాడు, మళ్ళా సీఎం అవుతాడు. సీఎంకి అయిన రైతుల కానించి ఇప్పుడు వాలంటీర్లని మళ్ళా కొనసాగిస్తాడు. వాళ్ళ ద్వారానే అన్ని పనులు చేయించి మళ్ళా ఇంకొక చరిత్ర సృష్టిస్తాడు. స్వర్ణయుగం అనే చరిత్రని ఖచ్చితంగా సృష్టిస్తాడు. అదేవిధంగా మా రోజమ్మ కూడా మంచి మెజారిటీతో గెలిపించి మేము నిద్రాహారం లేకుండా ఎంతమంది ఆమెకు వెన్నుపోటు పొడిచినారో వాళ్ళందరూ రేపు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సర్వేలన్నీ ఏం జరుగుతాయి మీరే చూడండి. ఇప్పుడు కూడా ఇంత మెజార్టీ అంత మెజార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం గాడు అనేసి ప్రాపకండ చేసుకుంటున్నారు తప్ప అదంతా ఏ పరిస్థితిలో జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. మళ్ళా ప్రజలకి ఏం చేయాలనో, రైతులకి ఏం చేయాలనో, మా మహిళలకు ఏం చేయాలనో ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాడు. మీరే చూసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మా మేడంకి టికెట్ ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెబుతూ ఇంతటితో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, మా మేడం రోజమ్మ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మా పంచాయతీ ప్రజలకి, నన్ను ఆదరించే ప్రతి ఒక్క మహిళలకు, అన్నలదమ్ములకి, అవాతాతలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈసూరి మళ్ళా మనకి మే 13 జరిగే ఎలక్షన్లో మనం మంచి మెజార్టీతో మన సీఎం గారిని గెలిపించుకొని మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 100% అవుతుంది అని ప్రజలందరూ నా విన్నపముని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి కాడికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఉగాదికి ఇదే నా ఉగాది శుభాకాంక్షలు. జై జగన్, జై రోజమ్మ. జై జగన్, జై రోజమ్మ. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.